ఒకవేళ యుద్ధం జరిగితే మనం గెలుస్తామా? కంపల్సరిగా పాకిస్తాన్ ఎంత ఒక రాష్ట్రం అంత ఉంటది. మనం ఏడ 135 కోట్ల జనాభా. వాళ్ళంతా ప్రధాని గారు కళ్ళు తెరిచి ఆ దేశాన్ని సెకండ్లలో నాశనం చేసినా గానీ అందరూ సంతోషిస్తారు. యుద్ధం ప్రకటించి ఉగ్రవాదాన్ని ఖండించాలని చెప్పి మన ఇండియా గవర్నమెంట్ అలుసు చూసుకుని వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు రెచ్చిపోతున్నారు. ఇప్పుడు మన ఇండియాలో ముస్లింస్ ఉన్నారు, కానీ వాళ్ళని మనం ఏమనం. ఇండియా వాళ్ళని ఎప్పుడు నాశనం చేద్దామని ఎదురు చూస్తూ ఉంటారు. ఉగ్రవాదిని మాత్రం పెంచి పోషించే దేశం మాత్రం అదే. ఆ దేశంలో పెంచి పోషించి అన్ని దేశాల మీద పంపిస్తారు పాకిస్తాన్ వాళ్ళు. మట్టి గోళ్ళు, మట్టిలోనే బతికాం, మట్టిలోనే పెరిగాం, బురదలోనే బతికాం, మళ్ళీ అట్టాగే మళ్ళీ వెనక్కి బురదలోకి వెళ్ళాలి. ఏనుగు గాని దాన్ని దుమ్ము తీసి దాన్ని నెత్తిన పోసుకున్నట్టు మనం ముందు స్థానంలో ఉన్నాం. దయచేసి చెప్తున్నా, యుద్ధం జరగకుండా శాంతింగానే వాళ్ళని అనగదొక్కి మన కాళ్ళ కాడికి వచ్చేలాగా చేయాలి. రీసెంట్ గా ఉగ్రవాదులు దాడి జరిగింది తెలుసా అండి మీకు? తెలుసండి. ఎంతమంది చనిపోయారు? 39 మంది 29 మంది చనిపోయినట్టున్నారు. ఓకే. వాళ్ళ సంతానం తెలియజేస్తూ, అలాగే ఈ ఉగ్రవాదాన్ని ఖండిస్తూ భారతదేశం వాళ్ళ మీద యుద్ధం ప్రకటించాలని చెప్పి, ఉగ్రవాదాన్ని ఖండించాలని చెప్పి భారతదేశ తరఫున, ఆంధ్రప్రదేశ్ జనాల తరఫున, మా జనసేన పార్టీ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ ఉగ్రవాద దాడి అనేది నిర్మూలించే విధంగా నరేంద్ర మోడీ గారు చర్య తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రీసెంట్ గా ఇక్కడ పహల్గామ్ లో ఉగ్రవాదులు దాడి జరిగింది, అది తెలుసా అండి మీకు? తెలుసు. దాడి పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఎలా చేయాలి, ఏం చేయాలి ఇండియన్ గవర్నమెంట్? ఏం చేయలేదు నాన్న, మన ఇండియా గవర్నమెంట్ అలుసు చూసుకుని వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు రెచ్చిపోతున్నారు. ఇప్పుడు మన ఇండియాలో ముస్లింస్ ఉన్నారు, కానీ వాళ్ళని మనం ఏమనం. ఎందుకంటే ఇండియాలో ఉన్న ప్రజలందరూ కూడా ముస్లిం హిందువులు అన్నదమ్ములు అన్న భావంతో ఉంటారు. కానీ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఉగ్రవాదులను పెంచి పోషించి ఇండియా వాళ్ళని ఎప్పుడు నాశనం చేద్దామని ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడైనా కానీ మన మోడీ గారు, మన ప్రధాని గారు కళ్ళు తెరిచి ఆ దేశాన్ని సెకండ్లలో నాశనం చేసినా గానీ అందరూ సంతోషిస్తారు. దేశంలో ఉన్న ప్రజల అమాయకులు, కష్టపడే వాళ్ళు ఉంటారు, మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. ఇక్కడ మనకి మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. ఉగ్రవాదిని మాత్రం పెంచి పోషించే దేశం మాత్రం అదే, ఇంకే దేశం లేదు. ఆ దేశంలో పెంచి పోషించి అన్ని దేశాల మీద పంపిస్తారు పాకిస్తాన్. అందుకని ఉగ్రవాదులను మాత్రం మట్టి పెట్టారు. యుద్ధం జరగాలంటారా? యుద్ధం జరగాలంటే దేశం కొద్దిగా ఇబ్బంది పడింది. యుద్ధం జరగకుండానే మొన్న చూసారా వాటర్ ఆపేశారు. ఆ రకంగా ఎత్తుగళ్ళేసి వాళ్ళని అనగదొక్కేస్తే మంచిది నా అభిప్రాయం. అంటే యుద్ధం అనేది జరిగే వాళ్ళకి మళ్ళీ కొద్దిగా వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. కొద్దిగా ఇప్పుడు 4వ స్థానంలోనో 5వ స్థానంలో ఉన్నాం. మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ 11వ 12వ స్థానంలోకి వెళ్ళింది అనుకో. మళ్ళీ ఎప్పుడు మా చిన్నతనంలో ఎట్టున్నాయి మట్టి గోళ్ళు అంటే మీకు తెలియదు. మట్టి గోళ్ళు, మట్టిలోనే బతికాం, మట్టిలోనే పెరిగాం. సిమెంట్ రోడ్లు అంటే తెలియదు. మాకు వయసు వచ్చిందా 65 సంవత్సరాలు. బురదలోనే బతికాం, మళ్ళీ అట్టాగే మళ్ళీ వెనక్కి బురదలోకి వెళ్ళాలి. ఇప్పుడు చైనా పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తామని చెప్పి మద్దతు ప్రకటించిందంట. చైనా ఒకటి ప్రకటిస్తే దానికి చైనాకి మన మీద ఎప్పటి నుంచో ఉన్నాయి, కానీ బయటపడతలా. చైనా ఒకటే మద్దతు ఇస్తే సరిపోద్దా? ప్రపంచ దేశాలు మనకు మద్దతు ఇచ్చే ఉన్నాయి కదా. అది యుద్ధం లేకుండా ఈ రకంగా ఒకవేళ యుద్ధం జరిగితే మనం గెలుస్తామా? కంపల్సరిగా. యుద్ధం అంటే వాళ్ళు నాశనం తప్ప, వాళ్ళ చేతులారళ్ళు ఏనుగు గాని దాన్ని దుమ్ము తీసి దాన్ని నెత్తిన పోసుకున్నట్టు తన చేతులార తను చేసుకున్నట్టు మనం ముందు స్థానంలో ఉన్నాం. పాకిస్తాన్ ఎంత ఒక రాష్ట్రం అంత ఉంటది. మనం ఏడ 135 కోట్ల జనాభా. వాళ్ళెంత 40 కోట్లు ఎంత ఉన్నారు. యుద్ధం జరగకుండా, దయచేసి చెప్తున్నా, యుద్ధం జరగకుండా శాంతింగానే వాళ్ళని అనగదొక్కి మన కాళ్ళ కాడికి వచ్చేలాగా చేయాలి.